మనమైతే పాచిపేట నుండి విశాఖపట్నం టు రాయపూర్ హైవే పైకి అయితే వచ్చాము. ఆ కొండని చూడండి, మిడిల్ లో కట్ చేసి దానిపైన రోడ్డు వేయడం అయితే జరిగింది. ఇటువంటి కొండలు చాలానే బ్లాస్ట్ చేశారు. కొండలను అయితే తెలుసు వాటిపై నుండి రోడ్డు వేయడం అయితే జరిగింది. ఈ రోడ్ అనేది 4 లైన్స్ రోడ్ అండి. ఇది మనకి విశాఖపట్నం టు రాయపూర్ వరకు 4 లైన్స్ అనేది వేయడం అయితే జరిగింది. చూడండి, రోడ్డు పక్కన పెట్రోల్ బంకులు అయితే ఏర్పాటు చేసి ఇంకా పనులు అయితే అవుతున్నాయి. మనమైతే రోడ్డు పైకి ఎక్కామంటే బయటికి వెళ్ళిపోవడమే. విలేజెస్ కి రోడ్లు అయితే కనెక్షన్ అయితే లేదు. హైవేకి చుట్టుపక్కల కంచె వేయడం అయితే జరిగింది. మనమైతే హైవే దాటి విలేజ్ రోడ్లకు అయితే వెళ్ళలేము. హైవేని అనుసరించుకుంటూ కంచెని అయితే వేశారు. జంతువులు రోడ్డు పైకి రాకుండా ఇటువంటి కంచెలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మీరు హైవే ఎక్కినట్లయితే పక్కన ఉన్నటువంటి విలేజ్లకు అయితే చేరుకోలేరు. విలేజ్ రోడ్స్ సపరేట్ గా అయితే ఉంటాయి. హైవే ఎక్కినట్లయితే హైవే నుండి అయితే కనెక్షన్ అయితే లేదు. మనకి బంకులు అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పక్క పక్కన ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. అక్కడ కనిపిస్తున్నటువంటి బస్ సైడ్ బంక్ అండి. ఈ రోడ్డు గుండా ప్రయాణం చేసేటప్పుడు ఎనలేని అనుభూతిని అయితే పొందొచ్చు. ఈ హైవేలో ప్రయాణం చేసేటప్పుడు పచ్చని కొండలు, చల్లటి గాలి, చుట్టుపక్కల ఎత్తైన పర్వత పీఠభూములు చాలానే మనకైతే ఎదురవుతూ ఉంటాయి. మనమైతే ప్రయాణం చేసేది కొండలపై నుండి కాబట్టి చాలా మంచి అనుభూతిని అయితే పొందొచ్చు. మేమైతే ఈ రోడ్ ఎక్కేటప్పుడు ఘాటు ఉంటదని చెప్పేసి మేమైతే ఎక్స్పెక్ట్ చేసి ఘాటి అయితే ఏమీ లేదండి. సమాంతరంగా రోడ్డు వేయడం అయితే జరిగింది. అదిగో చూడండి, మనకి ఎదురు కనిపిస్తున్నటువంటి కొండ దాన్ని కూడా బ్లాస్ట్ చేసి మిడిల్ నుండి రోడ్డు వేయడం అయితే జరిగింది. దానిపైన రోడ్డు వేటి వస్తుందని చెప్పి ఘాటి లేకుండా రోడ్డును అయితే ప్లాన్ చేశారు. ఆ కారణంగా మనకి ఎదురొచ్చినటువంటి కొండలను అయితే బ్లాస్ట్ చేసి రోడ్డు వేయడం అయితే జరిగింది. మనకి హైవేలో సోలార్ ల్యాంప్లు అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం నైట్ ప్రయాణం చేసినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సోలార్ ల్యాంప్లు అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చూడండి, మనకు కనిపిస్తున్నాయి కదా, అవేనండి సోలార్ ల్యాంప్స్. చూడండి, ఆ మట్టిని 2 స్టెప్స్ గా కట్ చేయడం అయితే జరిగింది. ఆ కట్ చేసే విధానం కూడాను చూడదగ్గ విధంగా అయితే కట్ చేశారు. ఈ రోడ్డు గుండా ప్రయాణం చేసేటప్పుడు ఇవైతే మనకి మంచి అనుభూతిని అయితే కలిగిస్తాయి. చూడటానికి చాలా అందంగా అయితే కట్ చేశారు. ఆ కట్ చేసే విధానం అయితే చాలా బాగుందండి. మీరు డైరెక్ట్ లైవ్ లో చూసినట్లయితే మీకు చాలా ఆనందాన్ని అయితే ఇస్తుంది. ఎనలేని అనుభూతిని అయితే మీరు అయితే పొందగలరు. చూస్తున్నారు కదండి, ఆ గ్రీన్ రోడ్ వెలుపల అయితే ఉంది. జంతువులు రోడ్ ను క్రాస్ చేయడం ఈ గ్రీన్ మ్యాట్ బ్రిడ్జి అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అవతల కొండ నుండి అవతల కొండకి వెళ్ళడానికి అయితే ఇదైతే ఏర్పాటు చేశారు. జంతువులకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మంచి ఆలోచన అండి. ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులు కంచేయడం వల్ల జంతువులు అయితే రోడ్డు పైకి రాలేవు. ఈ రోడ్ నుండి అయితే జంతువులు యువతల నుండి అవతలకి వెళ్ళడం అయితే జరుగుతుంది. చూడండి, ఆ కొండని ఏ విధంగా సిమెంట్ తో అప్లై చేసి అంత చక్కగా డిజైన్ అయితే చేశారు. చూడడానికి అయితే 2 కళ్ళు చాలు అండి. మనం ఈ హైవే పై ప్రయాణం చేసి హైవే పక్కన ఉన్నటువంటి పచ్చని పంట పొలాలు మనకైతే మంచి అనుభూతిని కలిగిస్తాయి. చూడండి, ఆ పచ్చని సోడిసేను ఎంత గ్రీన్ గా కనిపిస్తుందో. ఇటువంటివి మనము ప్రయాణం చేసేటప్పుడు మార్గ మధ్యలో చాలానే కనిపిస్తూ ఉంటాయి. మంచి అనుభూతిని అయితే పొందొచ్చు. ఈ హైవే మనకు ట్రావెలింగే కాదండి, మంచి పర్యాటక ప్రదేశం కూడా మనమైతే భావించవచ్చు. ఎందుకంటే మనం ప్రయాణం చేసేటప్పుడు మనకి ఎక్కడ కూడాను బోర్ కొట్టించే విధంగా అయితే ఉండదు. హైవే చుట్టుపక్కల వ్యూ పాయింట్ అనేది మనకైతే కనిపిస్తూ ఉంటుంది. అది పచ్చని కొండల రూపంలో అయితేనేమి, వ్యవసాయం రూపంలో అయితేనేమి, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అయితేనేమి మనకైతే చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి వాతావరణం మనం పొందాలనుకుంటే ఈ హైవే పై ఒకసారి మీరు ప్రయాణం అయితే చెయ్యండి. నాకైతే ఈ హైవే పై ప్రయాణం చేసేటప్పుడు ఎనలేని సంతోషం అయితే కలిగింది. చూడండి, ఆ ఎత్తైన కొండలపై ఆ తెల్లటి మేఘాలు ఏ విధంగా తహతహలాడుతున్నాయో. ఇటువంటి వ్యూ పాయింట్ అనేది మనం ఎక్కడికో వెళ్ళి చూసే బదులు మన దగ్గరలో ఉన్నటువంటి ఈ హైవే పైకి వచ్చినట్లయితే మనకైతే చాలానే కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఎంత అందంగా అయితే ఉందో. మీరు ఒకసారి హైవే పై ప్రయాణం అయితే చేయండి. చూడండి, వ్యూ అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి, రోడ్డుపై ఐరన్ స్తంభాలు వేసి కంచె అయితే ఏర్పాటు చేసి పై నుండి జంతువులు రోడ్డు పైకి రాకుండా కంచె వేయడం అయితే జరిగింది. ఎందుకంటే హైవే పై 100 కిలోమీటర్ల స్పీడ్ అని రాసి ఉంది. అంత స్పీడ్ వెళ్ళేటప్పుడు జంతువులు రోడ్డు పైకి వచ్చినట్లయితే ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి రోడ్డుకి ఇరువైపులా కంచె వేయడం అయితే జరిగింది. ఈ రోడ్డు పైకి జంతువులే కాదండి, మనుషులు కూడా రావడం చాలా కష్టం. ఎందుకంటే హైవేకి ఇరువైపులా కంచె, అదే విధంగా కంచెతో పాటు గోడలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రోడ్డుకి ఇరువైపులా ఫుల్ సెక్యూరిటీ అయితే ఉందండి. రోడ్డు దాటి బయటకు వెళ్ళడం అయితే చాలా కష్టం అండి. ఈ హైవే ఎక్కేటప్పుడు బండికి అయితే ఆయిల్ ఉండేటట్లు చూసుకోండి.
దగ్గరలో ఏ పెట్రోల్ బంకులు అయితే ఏమి ఉండవు. ఆయిల్ అయిపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. విలేజ్ కనెక్షన్ కూడా లేదు. కనిపిస్తుంది కదా చూడండి ఎంత పొడవుగా ఉందో. ఈ బ్రిడ్జి అయితే చాలా పొడవుగా అయితే ఉంటుందండి. మనమైతే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ బ్రిడ్జి కిందకి చూసినట్లయితే ఎమర్జెన్సీ అలారం అనేది మోగుతుందండి. ఏదో అపాయం పొంచి ఉందని చెప్పి అలారం అయితే ఆటోమేటిక్ మోగడం అయితే జరుగుతుంది. బ్రిడ్జి ఇరువైపులు మనం తొంగి చూసినట్లయితే ఆటోమేటిక్ గా అలారం అనేది మోగుతుంది. అది ఎమర్జెన్సీ ఇండికేటర్ అండి. సైడ్ కి వెళ్ళకూడదని చెప్పి ఎమర్జెన్సీ అలారం అనేది మోగుతుంది. మేమైతే బండి మీద వెళ్తే సైడ్ కి వెళ్ళాం. వెంటనే అలారం అనేది మోగింది. ఇది ఒక మంచి ఆలోచన అండి.